దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే మానవునిలో ఉన్న ప్రతి పాపమును తీసివేయటానికి వచ్చారు. అనగా నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం, మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనలో ఉన్న పాపాలు తీసివేసుకుంటాం మనకు చేత కాదు, మన వల్ల కాదు. మనం ఏ రీతిగానైనా పాపమును తీసివేసుకుందాము అనుకుంటే మన వల్ల జరగని పని జరగదు. అందుకే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మళ్ళీ ఇక్కడికి వద్దాం, చేపెట్టండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. మన మీద ఎంతో ప్రేమ ఆయనకుంది. మనుషుల మీద మనుషులకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మన మీద దేవునికి చాలా ప్రేమ ఉంది. అందుకే మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం కాక మనల్ని రక్షించాలని, మనల్ని బాగు చేయాలని, మనకు ఆరోగ్యం ఇవ్వాలని, మనకు జీవం ఇవ్వాలని, మనల్ని స్వస్థపరచాలని, మనల్ని బాగు చేయాలని ఆయన ఈ లోకములోనికి అడుగు పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే మన పాపమును తీసివేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మనలో ఉన్న పాపమును తొలగించటానికి, మనలో ఉన్న పాపాన్ని రద్దుపరచటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి, యథార్థవంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడు, మన మీద ప్రేమ చూపేవాడు. కనుక మనము నశించిపోవటం ఆయనకి ఇష్టము కాదు. గనక నశించిన దానిని, లోకాసు వార్తలో ఉంది 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒకటి, పాపములు తీసివేయడానికి వచ్చారు, లేక పాపముల నుండి విడిపించడానికి వచ్చారు. పాపముల నుండి విడిపించడానికి వచ్చారు. చాలామంది పాపం చేసే ప్రతి వారు పాపానికి దాసులు అని వాక్యం చెప్తుంది. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా పాపమునకు దాసులే. మరి ఈ పాపం నుండి విడిపించే నాదుడెవరు? ఈ పాపము నుండి రక్షించే నాదుడెవరు? ఈ పాపం నుండి మనల్ని విడిపించే నాదుడెవరు అని మనం ఆలోచన చేస్తే, మనల్ని విడిపించేవారు, మనల్ని రక్షించేవారు ఈ భూలోకంలో ఎవ్వరు కూడా లేరు. పోనీ తోటి మానవుడు మనలో ఉన్న పాపాలను తీస్తాడనుకుంటే ఆ మానవుల్లో కూడా ఏముందంటే పాపమే ఉంది. దేవుని వాక్యము చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. చాలామంది దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎందువల్ల అంటే పాపము చేయటం వల్ల. పాపం వల్ల వచ్చే జీతం ఏమని చెప్తుందంటే మరణం వస్తుందటండి. మనిషి చేసిన పాపానికి మనిషికి మరణం రావాలటండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారుగా దేవుడి లోకానికి వచ్చి మనిషి పొందాల్సిన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందడానికి ఇష్టపడ్డారు. అది ఆయన ప్రేమ, అది ఆయనలో ఉన్న జాలి, అది ఆయనలో ఉన్న కరుణ. చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ అర్థం కావట్లేదు. ఆయన్ని ద్వేషించే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన్ని తిట్టుకునే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన వ్యంగ్యంగా మాట్లాడే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటూ కిందంటాడు, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అద్వితీయుడు, ఆయనకు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు. ద్వితీయుడు అంటే రెండోవాడు, ఆయన తర్వాత ఇంకో కుమారులు లేరు. దేవునికి ఏకైక కుమారుడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందుటకు ఆయనను దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు ఎందుకు తన కుమారుని లోకాలకు యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు అంటే ఎవ్వరూ నశించిపోకుండా నిత్య జీవం పొందటానికి. ఇది మూడో మాట. మొదటి మాట పాపముల నుండి
రక్షించటానికి, విడిపించటానికి పంపించాడు. 2, నశించిన దానిని వెదకి, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి పంపించాడు లోకాసు వార్త ప్రకారం. 3వదిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి వారసులను చేయటానికి దేవుడు ఆయనని లోకానికి పంపించారు. మానవుడు చేసే అపరాధం వల్ల మానవుల్లో ఉన్న జీవం తగ్గిపోద్దట. మానవుడు చేసే అపరాధం వల్ల మానవుల్లో ఉన్న ఆ జీవం తగ్గిపోతుందట. అలా తగ్గిపోతున్న జీవాన్ని మరలా పునరుద్ధరించటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో అడుగు పెట్టాల్సి వచ్చింది అంటే మనల్ని రక్షించటానికే, మనల్ని విమోచించటానికే, మనల్ని పరిశుద్ధపరచడానికే, మనల్ని వృద్ధి చేయటానికే. అయ్యగారు అన్నారు, రాస్తూ అన్నారు అయ్యగారు మాట, దేవా మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చుచున్నప్పుడు మరలా మాలో నూతన జీవధారలు దారబోయుచున్నావు, నీకు స్తోత్రములు అన్నారు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చుచున్నప్పుడు మరలా మాలో ఏ జీవం ఇస్తున్నావు? నూతన జీవం ఇస్తున్నావు. నిర్జీవ స్థితిలోనికి మా జీవం వెళ్ళిపోతుంటే నూతన జీవం ఇస్తున్నావు, మీకు స్తోత్రములు. నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి. ఇంకా వివరంగా చెప్పాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా నిచ్చుటకును నేను వచ్చి నేను ప్రభు స్వయంగా చెప్పారండి. దేవునికి స్తోత్రం. ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడట. అది కూడా ఎలాగా? అరాకొరాగానా? కాదు, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడట. ఒక్కొక్క పర్యాయం మనం నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతాం కదా, మన బలహీనతలు బట్టి, మనకున్న అనారోగ్యాలను బట్టి నిర్జీవ స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అటువంటి స్థితిలో ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే మనల్ని ప్రియులరా సజీవులుగా కాపాడటానికి, మరి ఉన్నతమైన స్థాయిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి, మరలా జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో అడుగు పెట్టవలసి వచ్చింది. ఆయన ఇచ్చే జీవం ఎటువంటిది అంటే అరాకొరా జీవం కాదంట, సమృద్ధి అయిన జీవం. హల్లెలూయా. దేవునిలో ఉన్న జీవము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షమైంది. ఆది కాలంలో ఆదాము అవ్వలు పాపము చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుని, దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకుని ఏదేను తోటలోంచి బయటికి వెలివేయబడి, నెట్టివేయబడి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఆనాడు పోగొట్టుకున్న జీవం మరలా కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఉద్భవించటానికి. ఏమండి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడండి ఆయన. ఎవరండి? ఇక మాట చెప్పనా, ఆయన సింహాసనం అంట ఆకాశంలో ఉందంట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం కుర్చీ వేసుకున్నాము అంటే నేల మీద కుర్చీ వేసుకుంటాం. కూర్చున్నాం అనుకోండి, ఎంత ఎత్తు వస్తుంది? మోకాలు ఎత్తు వస్తుంది. అంటే ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన పాదపీఠం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆయన పాదం భూమి మీద ఉంటే నాన్న సరే చూడు, ఆయన పాదం భూమి మీద ఉంటే ఆయన సింహాసనం చెప్పాలి ఆయన సింహాసనం ఆకాశంలో ఉంటే, ఏమండి ఆకాశంలో ఉంటే అంటే ఆయన కూర్చుంటే ఆయన పాదము నుంచి మోకాలెత్తు వచ్చిందంట ఆకాశం. ఆయన కూర్చుంటే పాదము దగ్గర నుంచి మోకాలు ఎత్తు ఎక్కడికి వచ్చింది? ఆకాశం వచ్చింది. మరి ఆయన కూర్చుంటేనే మోకాలు ఎత్తు ఆకాశం కనిపించే ఆకాశం అయితే, మరి ఆయన నుంచుంటే ఆయన మొల ఎత్తు, ఆయన ఛాతి ఎత్తు, ఆయన శిరస్సు ఎత్తు ఎన్ని ఆకాశాలు దాటుతాయి? అంత దేవుడు ఆయన.
అంత దేవుడు. అందుకే భక్తుడు అంటాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. అటువంటి ఆయన మనందరి మీద ఉన్న ప్రేమతో, మనందరి మీద ఉన్న కరుణతో, మనల్ని రక్షించాలనే మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆయన చిన్ని గర్భమైన తల్లి మరియమ్మ గర్భంలో ఈమిడిపోవటానికి ఇష్టపడ్డాడండి. ఆయన ఎంత తగ్గించుకుని ఉంటే అంత 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 కార్యం జరుగుంటుంది అంటారు. తగ్గించుకోగలుగుతున్నామా మనము? దేవుని పాదాల దగ్గర తగ్గించుకోగలుగుతున్నామా? దేవుడే తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే, ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ మాట్లాడుతూ 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తనను తానే రిక్తుడుగా చేసుకొనెను. ఇంకా మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. చప్పట్లు కొట్టేసే నామని మహింపరుద్దాం. ఎక్కడ దాకా తగ్గించుకున్నాడు? దాసుని వరకు తగ్గించుకున్నాడు, పనివాడి వరకు తగ్గించుకున్నాడు. ప్రియులరా, మనుషుల పోలికగా పుట్టడానికి తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడటానికి తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను. అంత దేవుడండి, అంత దేవుడండి. చిన్ని శిశువుగా పుట్టడానికి ఎవరు తగ్గించుకుంటారమ్మా? ఒక రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళి, రాజకుమారుడా, నీ గేటు కాపలా ఒకడు ఉన్నాడు కదా సైనికుడు, ఆ గేటు కాపలా వాడి స్థానంలో ఒక 2 రోజులు గేటు కాపలా కాయవా అంటే ఏమంటాడు రాజకుమారుడు? నేనేంటి, నా పరపతి ఏంటి, అసలు నా హోదా ఏంటి, నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, నేను గేటు దగ్గర కాపలా కాయటం ఏంటి అనరండి. మరి దేవాతి దేవుని కుమారుడు తనను తాను మొత్తం తగ్గించుకుని ఈ భూలోకానికి దిగొచ్చేసాడు. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి లా జోలాలి లాలి లాలి జోలాలి ఇమ్మానుయేలు దేవుడా మమ్ముగన్న దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా మమ్ముగన్న దేవుడా, ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, మాతో నుండగా వచ్చిన మరియతనయుడా, మాతో ఉండగా వచ్చిన లాలి లాలి లాలమ్మ లాలి 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 జోలాలి లాలి లాలి జో. హల్లెలూయా. మరియమ్మ గారు ఇలా పాడింది ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా పాడింది, ఆయన ఇలా పాడింది, ఇలా లాలించింది. ఈ భక్తులందరూ ఈ పాటలు ఎందుకు రాశారు, ఎందుకు కట్టారు అంటే, మరియమ్మ తల్లి యేసు బాలుని ఎత్తుకుని ఈ లాలి పాటలు పాడింది, ఆవిడికి ఎంత గొప్ప భాగ్యం దొరికింది అన్నారు భక్తులు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పదా, ఆ కాలంలోనంటండి కొంతమంది స్త్రీలు, యవన బిడ్డలు వివాహం చేసుకోకుండా దేవుడు నా గర్భాన పుట్టాలని కన్యకలుగా ఉండిపోయారట. ఆ కాలంలో వివాహం చేసుకోకుండా ఉండిపోయారు కన్యకలుగా.
దేవుడు ఈ భూలోకానికి రావాలంటే ఆయనకి ఏం కావాలి? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెడతారు అన్నది కదా దేవదూత, అన్నాడు కదా దేవదూత వచ్చి, అనలేదా? కనుక కన్యక ఇప్పుడు గర్భవతి అయి కుమారుని కనాలి. కనుక కన్యకలుగా ఉంటేనే దేవుడు వారి గర్భాన పుడతాడనే ఆలోచన ఆ కాలంలో ప్రవక్తలు పలికిన మాటలన్నీ కూడా విన్నారు చాలామంది. మీకు మాట చెప్పనా, వారు చాలా ప్రియులరా చక్కగా ఎదురు చూశారట, నా గర్భాన పుట్టాలని చాలా ఎదురు చూశారంట. కానీ దేవుడు వారి హృదయాలు చూసాడంట. వారి హృదయాలు చూస్తే వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయటండి. దేవుడు నా గర్భాన పుట్టాలని కోరుకుంటున్నారు, కానీ వారి హృదయం మాత్రం చెడిపోయినట్లుగా, కుళ్ళిపోయినట్లుగా ఆయనకి బ్యాడ్ స్మెల్ రావటం మొదలెట్టిందంట. నచ్చలేదు ఆయనకి. ఎంతమంది వివాహం చేసుకోకుండా ఉండిపోయారు, కానీ వీళ్ళు ఏదో పైకే ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 2 దేవుడు అంటాడు, ఒకసారి వాళ్ళ హృదయం నాకు ఎంత దూరంగా ఉందో దేవుడు 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా. చాలామంది దేవుణ్ణి పెదవులతో యేసయ్యానికి స్తోత్రం అంటున్నారు. అది ఎక్కడి నుంచి రావట్లేదు? నాభిలోంచి రావట్లేదు, హృదయంలోంచి రావట్లేదు. పైకి ఏమంటున్నారు? స్తోత్రమయ్యా అంటున్నారంట, అంతే. పైకి స్తోత్రం, తర్వాత గాత్రం. చాలామంది హృదయం దేవునికి దూరంగా ఉందట. ఈ క్రిస్మస్ కాలంలో మన హృదయాన్ని దేవునికి దగ్గరగా పెట్టుకుందాము గాక. అందుకే అయ్యగారు అన్నారు, హృదయామను తోటేలో నేయుండు మని మొర్రా బెట్టుకో మొర్రా. చెప్పాలి బెట్టుకో. స్తోత్రం చెప్పండి. హృదయామను తొట్టిలోనే ఉండమని మొర్రా పెట్టుకో. నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. నీ హృదయంలో ఉన్న పాపం తీసుకో. నీ హృదయం ఖాళీ చేసుకో. ఆ హృదయంలోనికి బాలుడు వస్తాడు అండి. ఆయన పుట్టినప్పుడంట తల్లిదండ్రులు యేసు బాలుడిని దేవాలయంలోనికి తీసుకెళ్లారట. ఎక్కడికండి? దేవాలయంలోనికి తీసుకెళ్తే అక్కడ సుమియోను గారు ఉన్నారు, ఒక ఆయన ప్రవక్త. ఆయనకి ప్రవచనం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు యేసు బాలుని చూడకుండా చనిపోవనే ప్రవచనం ఉందంట. స్తోత్రం చెప్పండి. నువ్వు యేసు బాలుని చూడకుండా ప్రవచనం దేవుడు బయలుపరిచాడు ఆయనకి. అక్కడికి వెళ్ళారట ప్రియులరా, యేసు బాలుడిని సుమియోను గారి చేతుల్లోకి ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టారంట. ఆయనకి ఎంత గొప్ప భాగ్యం దొరికింది అక్కడ. మరియమ్మ గారికి ఏమో గర్భాన మోసే భాగ్యం దొరికింది. చెప్పాను కదా ఇందాక, చాలామంది గర్భాలు దేవునికి ఇష్టం లేదు, హృదయాలు దేవునికి దూరంగా ఉండటం వల్ల దేవునికి ఇష్టం లేదు. మరియమ్మని ఏర్పాటు చేసుకుని మరియమ్మ గర్భాన ఈ భూలోకానికి ఆయన వచ్చారు, కన్యామరి గర్భాన. ఇప్పుడు ఆ బాలుణ్ణి ఎత్తుకునే భాగ్యము, ఆ ధన్యత మరలా ఎవరికి దొరికిందంటే సుమియోను గారికి దొరికింది. నేను అనుకుంటాను, అక్కడ అన్న అనబడిన ఒక ప్రవక్తి అనబడిన ఒక ఆవిడ ఉంది. 84 సంవత్సరాలు దేవాలయంలో పరిచర్య చేసుకుంటూ బతుకుతూ ఉందట. 84 సంవత్సరాల నుంచి. ఆవిడ కూడా ఆ సమయంలో యేసు బాలుని చూసి ప్రభుని స్తుతించిందంట. ఆవిడకి ఎంత గొప్ప భాగ్యం దొరికిందో చూడండి. చాలామంది గొప్పోళ్ళు, మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం 25వ తారీఖును కూడా దేవుని మందిరానికి రారు. ఏ 25 చెప్పరా? వారు బాప్తిసం పొందుకుని 25 సంవత్సరాలు అవుతుంది, కానీ డిసెంబర్ 25వ తారీఖున మాత్రం దేవుని మందిరంలో కనబడరు, కనిపించరు. కానీ సంవత్సరం పొడుగున దేవుడు వారిని కాపాడుతూనే ఉండాలా. ఎలా ఉండాలా చెప్పరే? కాపాడుతూనే ఉండాలా. కానీ దేవుని మందిరం రారు. ఏది కృతజ్ఞత? అన్నగారికి ప్రభును స్తుతించే భాగ్యం దొరికింది ఆ సమయంలో. ఇంకా చెప్పండి, సుమియోను గారికి బాలుని ఎత్తుకుని స్తుతించే భాగ్యం దొరికింది. మరియమ్మ గారికి గర్భములో మోసే భాగ్యం దొరికింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ డిసెంబర్ 25 ప్రపంచ క్రిస్మస్ పండుగ చేసుకునే రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ చూడండి, వాట్సాప్ పగిలిపోద్ది, యూట్యూబ్ పగిలిపోద్ది. ఇవాళ గుర్తుంటాడు యేసుబాబు, మళ్ళీ తర్వాత గుర్తుండరు. ఇప్పుడే కాదు, స్టేటస్ల్లో ప్రతిరోజు దేవుని వాక్యం మనం పెట్టుకుందాము గాక. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. స్తోత్రం చెప్పండి. ఇవాళ పొద్దున్నే లేచి అసలు మనోళ్ళే ఎవరన్నా క్రిస్మస్ శుభాలు ఇట్టారని చూస్తే అసలు వాట్సాప్ పగిలిపోతుంది, పడతలేదు వాట్సాప్, అసలు సెల్ ఫోన్ అడతలేదు. అసలు ఏది తెరుతుంటే అది క్రిస్మస్ శుభాకాంక్షలు, వీళ్ళ కుటుంబం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు, వీళ్ళ కుటుంబం తరపున. మంచిదే, సంతోషమే. కానీ ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు వాక్య వాగ్దానం నీ స్టేటస్లో ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఆనందిస్తారు అప్పుడు, ప్రభు సంతోషిస్తారు అప్పుడు. నువ్వు నిత్యము ప్రార్థన చేసుకునే బిడ్డగా, ప్రభును కొలిచే బిడ్డగా, ఆయన ఆరాధించే బిడ్డగా నీవు ఉంటే నా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ మంచి దేశంలో మనల్ని చేరుస్తారన్నారు కదా భక్తులు. దేవుడు మన యందు ఆనందించాలి. సరే, పాయింట్కి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, ఒకటి, పాపము నుండి రక్షించడానికి వచ్చారు మనల్ని. 2, నశించిన దాన్ని వెదకి నశించిపోయే వారిని రక్షించడానికి వచ్చారు. 3వది ఏం చెప్పాను? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారని చెప్పాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఎందుకు వచ్చాడంట ఆయన? ఎందుకు వచ్చాడంట? నిత్య జీవం. ఎటువంటి అరాకొరాగా ఇస్తానన్నాడా అమ్మా? సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చారు మనం చూడగలిగితే మత్తయి సువార్త ప్రియులరా 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము లోకాసు వార్తలోకి రండి. 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వదిగా ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారంటే, సమాధానపరచడానికి వచ్చారు, సమాధానం ఇవ్వడానికి వచ్చారు. అనేక కుటుంబాల్లో ఏమి లేదు చెప్పరే? సమాధానం లేదండి. చాలామందికి సమాధానం లేదు, చాలా కుటుంబాల్లో సమాధానం లేదు ఈనాడు. చాలామంది కుటుంబంలో ఉంటున్నారు కానీ భార్యకి భర్తకి సమాధానం లేదండి, తల్లిదండ్రులకి బిడ్డలకి సమాధానం లేదండి. ఎటు చూద్దామనుకున్నా, ఎక్కడ చూద్దామనుకున్నా సమాధానం లేదాయే. నా యేసయ్యను నువ్వు ప్రార్థన చేస్తే గనక నా దేవుడు నీకేమిస్తాడు తెలుసా? సమాధానం ఇస్తాడండి, సమాధానం ఇస్తాడండి. హల్లెలూయా. అందుకే నా దేవుడు అంటాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. అదే కదా ఉంది అక్కడ, ఏముంది? 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేనేమిస్తాను? మీకు విశ్రాంతిని కలగజేస్తాను, మీకు సమాధానం కలగజేస్తాను, మీకు ఆరోగ్యం కలగజేస్తాను. మన ప్రభు ఆరోగ్యం ఇచ్చే దేవుడండి. అందుకే మలకి గ్రంథంలో 4:2 ఉంటుంది, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేస్తాయి. ఆయన ఎవరో తెలుసా? నీతి సూర్యుడు. చెప్పండి మాట, నీతి సూర్యుడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేస్తాయి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు, మంచిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే విశ్రాంతి పొందడానికి, సమాధానం అందుకోవడానికి ప్రియమైన వారులారా పిలిచాడు. ఎవరెవరికి సమాధానం, ఎవరెవరికి సమాధానం అని దేవుని వాక్యం చెప్పబడుతుందంటే, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టంగా ఉందామా?
మనం సమాధానం పొందుకోవాలంటే ఎవరికి ఇష్టంగా ఉండాలి చెప్పరే? ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము రుచి చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడు. ఇంకా చాలా మందికి వాక్యం దొరకలేదు. అది ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అతడు కొనుపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడు. చెప్పండి చెప్పండి. కష్టంగా ఉన్నాడా, ఇష్టడుగా ఉన్నాడా? మనం ఎలా ఉండాలి దేవునికి? చెప్పలే. దావీదు అంటాడు సారి, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను మరణము నుండి తప్పించాను, శ్రమ నుండి తప్పించాను అంటాడు. దేవునికి ఇష్టలమైతే శ్రమ నుంచి తప్పించబడతాం. దేవునికి ఇష్టలమైతే ఆపద నుండి తప్పించబడతాం. దేవునికి ఇష్టలమైతే సమాధానాన్ని మనం పొందుకుంటాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, భూమి మీద సమాధానం కలగచేయటానికి, మనుషులకు సమాధానం ఇవ్వటానికి, మనుషులను ఆయనకి ఇష్టలుగా చేసుకుంటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. లాస్ట్ విషయం ఇంకొకటి చెప్తాను, ఎందుకు ఆయన వచ్చాడో అది చెప్పి ముగిస్తా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం రండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చివరి వచనం 26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. స్తోత్రం చెప్పండి. చివరి విషయం, ఎందుకు ఆయన వచ్చాడు అంటే ప్రియులరా, మనలను ఆశీర్వదించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చారంటండి? చెప్పండి మాట. ఎందుకు వచ్చారట? ఆయన చేతులెత్తి మనలను ఆశీర్వదించుటకు ఈ లోకములోనికి ఆయన అడుగు పెట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన మనల్ని ఆశీర్వదించగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆశీర్వాదము ఆయన దగ్గర ఉంది, ఆశీర్వాదము ఆయన చేతిలో ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, మనమందరము కూడా ఆయన సన్నిధిలో మరి సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి. లోకాసువార్తలోకి వెళ్దాం ఒకసారి. లాస్ట్ అధ్యాయం ప్రియులరా, 24వ అధ్యాయం, లోకాసువార్త 24వ అధ్యాయము 50వ వచనం 51వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. స్తోత్రం చెప్పండి. ఆయన చూడండి, శిష్యులైన వారిని, ఆయన వెంబడిస్తున్న వారిని, బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఏం చేశారట? ఆశీర్వదించెను. దేవునికి స్తోత్ర. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారో తెలుసా? మనల్ని ఆశీర్వదించడానికి. ఆశీర్వాదానికి ఆపోజిట్ చెప్పండి. ఆశీర్వాదానికి ఆపోజిట్ ఏంటమ్మా? ఏదో తప్పో ఉప్పు ఏదో చెప్పండి అమ్మా. శాపం. యెరికో పట్టణం శపించబడింది. యెహోషువ కాలంలో యెరికో పట్టణం శపించబడింది. మరలా దాన్ని ఆశీర్వదించడానికి జక్కయ్య కొరకు అని వెళ్ళి ఆ పట్టణాన్ని నా యేసయ్య ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందండి, ప్రభుని గనక మనం పట్టుకుంటే, యేసయ్యని గనక మనం నమ్ముకుంటే మన మీద ఉన్న శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు అంటే యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? వీరిని ఎప్పుడు ఆశీర్వదిస్తున్నాడు? ఆయన ఆరోహణమై ఆయన భూలోకానికి వచ్చి చేయవలసిన కార్యక్రమాలు చక్కబెట్టవలసిన ఆయన చక్కబెట్టేసి ఆయన ఇక కాసేపట్లో వెళ్తాడు అనిపించుకున్న సమయంలో ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిలోంచి ప్రత్యేకించబడి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి మొదట రాకడ పూర్తయిపోయింది. మొదట రాకడలో ఆయన వచ్చాడు, పుట్టాడు, వచ్చాడు. 30 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సేవ పరిచయం చేశాడు. శిలువ మరణం పొందాడు, సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు, పునరుద్ధానం అయ్యింది. తర్వాత ఇంచుమించు చాలా దినాలు శిష్యులందరికీ
కనబడ్డారు. కనబడిన తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు వారిని ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. ఇది మొదటి రాకడ. మొదటి రాకల్లో ఆయన ఎందుకు వచ్చారని చెప్పుకున్నాం. ఒకటి, పాపముల నుండి విడిపించడం లేక రక్షించడానికి వచ్చారు. రెండవది ఏంటి? నశించిన దానిని, నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి వచ్చారు. మూడవది జీవం, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. నాలుగవది ఏంటి? సమాధానం ఇవ్వడానికి వచ్చారు. ఐదవది ఆశీర్వదించడానికి వచ్చారు. ఇది మొదటి రాకడలో. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి కానీ టైం లేదు, క్లుప్తంగా 5 మాటలు చెప్పాను మీకు. ఆశీర్వదించడానికి వచ్చారు. ఇక్కడికి మొదటి రాకడ సంపూర్తి అయిపోయింది. వారిని ఆశీర్వదించి పరలోకానికి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రిస్మస్ పండగ పెట్టుకుని చేయవలసిన పనులు ఏంటో తెలుసా? ఒకటి, మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపడేదే క్రిస్మస్ పండగ. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ పండగ అంటే ప్రియమైన వారులారా, కొత్త బట్టలు కుట్టించుకుంటాం మంచిదే, కొనుక్కుంటాం మంచిదే, ఇళ్ళకి రంగు వేస్తాం మంచిదే, ఇంటికి పండగ, ఒంటికి పండగ, కంటికి పండగ, లాస్ట్ అమ్మా మొక్క కొరుకుతంగా పంటికి కూడా పండగే, మంచిదే చెయ్యండి. కానీ చేస్తూ ఈ యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుని పండగ చేస్తూ రెండవ రాకడకి సిద్ధపడి భక్తి మనం చెయ్యాలి. అప్పుడు రెండవ రాకడలో ఎత్తపడతాం. సరే, మొదటి రాకడలో ఎందుకు వచ్చాడో చెప్పాను. ఇప్పుడు రెండవ రాకడలో ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఆయన్ని నమ్ముకొని సిద్ధపడి ప్రార్థనలో, భక్తులు, సహవాసంలో బ్రతుకుతూ ఆయనకి దగ్గరగా జీవిస్తూ రెండవ రాకడ కొరకు కనిపెడుతున్న వారిని పరలోకానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. సిద్ధపాటు కలిగి 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు, కానీ 5గురిలో సరైన సిద్ధపాటు లేదు. 5గురిలోనే సరైన సిద్ధపాటు ఉంది. ఇక్కడ ఉన్న వారందరికీ నా ప్రశ్న, ఎంతమంది రెండవ రాకడకి రెడీగా ఉన్నారు? ఆయన మొదటి రాకడను గుర్తు చేసుకుంటున్నాం మంచిదే, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం మంచిదే. రెండవ రాకడను గుర్తు చేసుకుంటున్నావా? రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన రెండవ రాకడలో ఎవరికి వారికి జీతం పట్టుకుని వస్తున్నాడంట. ఆయన ఎవరి కాళ్ళకి జీతం ఉందంట, సిద్ధపరిచిన జీతం ఉందంట ఆయన దగ్గర, సిద్ధపరిచిన జీతం. ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓ నెల జీతం బోనస్కి ఎత్తే బాగుంది కదండి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పరే? వ్యవసాయం చేసుకున్న రైతు ఏమనుకుంటాడు తెలుసా? ఈ సంవత్సరం మొన్న సంవత్సరం మీద 10 బత్తాలు ఎక్కువ పండితే బాగున్ను అనుకోరా? మరి యేసయ్య రాకడలో జీతం వస్తుంది అంటే ఏ జీతం కావాలని కోరుకుంటాం మనం? ఏదో చెప్పండి, ఏ జీతం కావాలి? మంచి జీతమా, చెడ్డ జీతమా? చెప్పరే. శిక్ష అనే జీతమా, పరలోకం వెళ్ళే జీతమా? మరి పరలోకం వెళ్ళే జీతం కావాలని కోరుకుంటున్న నీవు పరలోకం వెళ్ళే భక్తి చేస్తున్నావా? హలో హలో ఉన్నారా? వెళ్ళిపోయారా? పరలోకం నుంచి మంచి జీతం కావాలని కోరుకుంటున్న మనం పరలోకం వెళ్ళాలని ఎక్కే భక్తి చేస్తున్నామా? పరలోకం ఎక్కే భక్తి మీద మనం మనసు పెడుతున్నామా? ఒక్కొక్కరు ఏం చేసినా పర్లేదండి, ఆ ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతే సరిపోద్దా, ఆ ప్రార్థనకి వెళ్ళిపోయి ఆ సంస్కారం ఇస్తారు తీసుకుంటే సరిపోద్దండి, ఇంకేం చేసినా పర్లేదండి. నీకు జీతం ఉంది, జాగ్రత్త. నీకు జీతం ఉంది, జాగ్రత్త. ఏం చేసినా పర్లేదు అనుకోకు. నువ్వేం చేసినా తీర్పులోకి వచ్చే రోజు ఒక రోజు ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ముగింపుకు వస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9 చదువు తల్లి. కావున మనం ఈ శరీరములో దేహమందు ఉన్నానంటే అర్థం కాదు కదా, అందుకని కొంచెం మన భాషలో చెప్తాను. ఓకే, నువ్వు చదివే, నేను ట్రాన్స్లేట్ అనమాట ఆ పిల్లకి. కావున శరీరమందున్నను, శరీరాన్ని విడిచిపెట్టినను ఎవరికి ఇష్టలుగా ఉండాలంట?
ఇందాక నుంచి ఇదే కదా సబ్జెక్టు. ఎవరికి ఇష్టలుగా అమ్మా? నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవా. హల్లెలూయా. శరీరములో ఉన్నను శరీరాన్ని విడిచినను ఎలా ఉండాలట? దేవునికి ఇష్టలుగా ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, వినాలి, అవి మంచి క్రియలైనా సరే చెడ్డ క్రియలైనా సరే, ఒకరికి పెట్టిన క్రియ అయినా సరే, ఒకరి చేతిలోంచి లాగేసుకున్న క్రియ అయినా సరే, ఒకరికి దారి చూపిన క్రియ అయినా సరే, అసలు వాళ్ళని లేకుండా చేసేసిన క్రియ అయినా సరే, ఏ క్రియ అయినా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనందరము కూడా హాజరవ్వాలి. జాగ్రత్త. ఒక రోజు ఉంది. ఇవాళ రోజు గడిచిపోతుందని నువ్వు బ్రతికేస్తున్నావేమో, ఎలా బ్రతికేసినా పర్లేదు అని బ్రతికేస్తున్నావేమో, అన్యాయం చేసుకుంటూ బ్రతికేస్తున్నావేమో, మున్నరకంతో బ్రతికేస్తున్నావేమో, మూర్ఖత్వంతో బ్రతికేస్తున్నావేమో, నువ్వు పట్టుకున్న దానికి మూడే కాళ్ళని చెప్పి ప్రజలను నమ్మించేసి బ్రతికేస్తున్నావేమో. ఒకానొక రోజు ఉంది. ఆ రోజున మనం దేహముతో జరిగించిన క్రియలు చెప్పిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట జీతం పొందటానికి హాజరవ్వాలి. జాగ్రత్త. చాలామందికి భయం ఉండలేదు. భయం విడిసిన కోడి అంటండి, ఎక్కడెట్టిందమ్మ గుడ్డు? అమ్మా ఎక్కడెట్టాలరా అమ్మా? కోడి గుడ్డు ఎక్కడెట్టాలండి? చక్కగా మన ఇంటికాడ గంప కింద ఎట్టాలి. ఎక్కడెట్టిందంటే వెళ్ళి ఏమి లేదు దానికి, ఆ కోడికి ఏమి లేదు చెప్పరా? భయం లేదు. భయం లేని కోడి ఎక్కడైనా గుడ్డెట్టేస్తుంది. భయం ఉన్న కోడి ఎక్కడ పెడుతుంది? మన ఇంటికాడే పెడుతుంది. దేవుడంటే భయం లేకుండా బతికేస్తే ఈరోజు నీకు బతికేస్తున్నావేమో, ఈరోజు వెళ్ళిపోతుందేమో. ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. జాగ్రత్త. ఏ రకంగా నీ ముఖాన్ని దేవుడికి చూపించగలవు గుర్తుపెట్టుకో. ఏ రకంగా నీ ముఖం దేవుడి దగ్గర చెల్లుబాటు అవుతుందో గుర్తుపెట్టుకో. తప్పు చేసిన వారు ఎవరైనా ప్రియులరా, ఒకరి ఏడాది తప్పు చేస్తే వారికి ముఖం చూపించాలంటే ముఖం చూపించలేరే. మరి దేవునికి ఎలా ముఖం చూపించగలం మనం? దేవుని భయం లేకుండా భక్తి చేయకండి. దేవునికి భయపడకుండా భక్తిలో ఎదరికెళ్ళకండి. అది మంచిది కాదు, శ్రేష్టము కాదు, శ్రేయస్కరమైనది కాదు. మీరు దేవునికి ఇష్టమైన భక్తి చేయండి. ఎవరికి ఇష్టమైంది చెప్పాలి. దేవునికి ఇష్టమైన భక్తి. దేవునికి ఇష్టమైన భక్తి అంటే ఆయన సన్నిధి వెంబడించటం, తెల్లవారుజామున లేచి కనిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, అందరికీ, నీ పక్కవారి కొరకు నువ్వు ప్రార్థన చేయటం, ఇది దేవునికి ఇష్టమైన భక్తి. నా యేసయ్య అన్నాడు, నిన్ను బాధించు వారి కొరకు ప్రార్థన ఎప్పుడు చేద్దామా? అందుకే నేను పాడలేదు. చేద్దామా ప్రభువా, ఇది ఎప్పుడు నాశనం అయిపోద్దాం నాయన అనక తల్లే. మనమే నాశనం అయిపోతామమ్మా. ఎదుటివారి మేలు మనం కోరుకుంటే మన మేలు ఆయన కోరుకుంటాడు. క్యాప్షన్ ఏమో భలే చెప్పేస్తాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటారు చాలామంది. ఉత్తిదే, అబద్ధం, అంతా అబద్ధమే. పైపెచ్చిగా మాట, నేనే బాగుండాలి, అందరూ పాడైపోవాలి, అది ఒరిజినల్. నేను మాట చెప్తా, మనం దేహముతో జరిగించిన ప్రతి క్రియ చెప్పున క్రీస్తు న్యాయపీఠం దగ్గర జీతం పొందుకోవాలి. కనుక భయపడి మనం భక్తి చేద్దాం. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. ఆ భయం పవిత్రమైంది, అది నిత్యము నిలుస్తుంది. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం లాస్ట్ వచనం. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యందైన భయము, యెహోవా యందైన భయము, యెహోవా యందైన భయము, దేవుని యందైన భయము. నువ్వు చదువు,
అని నిన్ను ఏమన్నా వద్దన్నానేటి పిల్ల, నీకు బిస్కెట్లు ప్యాకెట్ ఏమన్నా కాసేపు ఉన్నాక నేను చెప్తున్నప్పుడు చదవాలి కదా. యెహోవా యందైన భయము, దేవుని యందైన భయము, యేసయ్య యందైన భయము పవిత్రమైనది. తర్వాత లైను చూసారా, అది నిత్యము నిలుచును. చాలు, అక్కడికే మన సబ్జెక్టు దాటకూడదు. మళ్ళీ లైన్ మారిపోద్ది. ఇప్పుడు నరసాపురం నుంచి భీమవరం వెళ్ళటం మానేసి మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతాం. ఇప్పుడు పట్టాలు తప్పిపోతాయి, తప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుస్తుంది. పవిత్రమైన భక్తి నువ్వు చేయి. మాట్లాడకండి అమ్మా. పవిత్రమైన భక్తి నువ్వు చేయి, నిత్యము నిలబెట్టుకో దేవుని భయాన్ని. నా దేవుడిని నేను చేస్తాడు తెలుసా? చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తాడు. చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. నీ ప్రయత్నాలు బాగుంటాయి, నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ సంతానం బాగుంటుంది, నీ సంపద బాగుంటుంది. ఒబేదేదేమును దేవుడు ఆశీర్వదించాడు. 3 నెలలు ఒబేదేదేము ఇంటిలో దేవుని మందసం ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. 3 నెలలు అద్భుతం చెప్పనా, ఒబేదేదోమును ఆశీర్వదించాడంట, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాడంట, ఒబేదేదోము గారి భార్యను ఆశీర్వదించాడంట, ఒబేదేదోము తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఆశీర్వదించాడట, అత్తమామలు అక్కడ ఉంటే వాళ్ళని ఆశీర్వదించాడంట. ఇంకా చెప్పనా, అతనికి కలిగిన సొత్తంతటిని కూడా ఆశీర్వదించాడట. అద్భుతం అంటే ఆయనకి ఇష్టమైన భక్తి నువ్వు చేస్తే. ఎవరమ్మా, ఎవరాల్లో? ఆయనకి ఇష్టమైన భక్తి నువ్వు చేస్తే. సైలెంట్లో పెట్టండి, ఏం కాదు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇష్టమైన భక్తి, ఇష్టమైన భక్తి. దేవప్రియుల గూడి క్రిస్మస్, దేవప్రియుల గూడి క్రిస్మస్, దేవప్రియుల గూడి, దేవునికి ఇష్టలౌవారలకు ఈ వసుధను లభించును శాంతి. దేవునికి ఇష్టల వారికి ఏంటంట? ఈ వసుధ మీద ఏం కలుగుతుంది? శాంతి సమాధానం కలుగుతుంది. నీ సొత్తు ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ యజమానుడు ఆశీర్వదించబడాలి, నీ పొలం ఆశీర్వదించబడాలి, నీ పంట ఆశీర్వదించబడాలంటే ముందు నీ భక్తి బాగుండాలి. దేవునికి భయపడే భక్తి చెయ్యండి. పండగలెన్నో గతించిపోతున్నాయి, పండగలెన్నో గడచిపోవచున్నది, నీ జీవితంలో మార్పు లేదు సోదరా. పండగలు గడిచిపోతున్నాయి కానీ మార్పు ఏమండి? మొన్న మా దీవెన పాడింది ఒక మంచి పాట నిన్న. ఏంటమ్మా లాస్ట్ లైన్? అదే పాత బ్రతుకైతే, ఇదే చివరి దినమైతే, ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు జీవిత యాత్రలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసు నిరూపములో. హల్లెలూయా. ఉండేదెవరు పోయేదెవరు జీవిత యాత్రలో. మరణం తెచ్చుకున్నాం కదా ఏదేం తోటలో. కానీ యేసు క్రీస్తు ప్రభువారి రూపంలో ఈ లోకానికి ఏమొచ్చిందంట? జీవము దిగి వచ్చింది. చప్పట్లు కొట్టేసేనామన్నాడు. భక్తి నువ్వు చక్కగా చేస్తే, దేవునికి భయపడి నువ్వు భక్తి చేస్తే, మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇంక ఈ సీజన్ అయిపోయింది, ఇక 25 ఇంకొక 6 రోజులు సీజన్ అయిపోయింది. క్రిస్మస్. ఈ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రెండవ రాకడ. హల్లెలూయా. రెండవ రాకడను జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఎక్కడున్నా మొదటి రాకడ పండగైనా, అనగా క్రిస్మస్ పండుగ అయినా, ఏ పండుగైనా, ఏ పండుగలోనైనా రెండవ రాకడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన ముగింపే రెండవ రాకడ. మన ముగింపే
అయితే మరణం, లేదా ప్రభుతో ఎత్తబడి అంతస్తు. ప్రభు రాకడ ఆలస్యమైతే ముందు మనకేమొస్తుంది? మరణం వస్తుంది. ఒకవేళ ప్రభు రాకడే దగ్గరగా ఉండుంటే కనుక మరణం రాదు, ప్రభుతో ఎత్తబడే భాగ్యం వస్తుంది. ఎంతమందికి అర్థమైంది వాక్యం? హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చారో 5 విషయాలు చెప్పాను. రెండవ రాకడలో ఎందుకు వస్తున్నారో కూడా చెప్పేశాను. ఆయన జీతం ఇవ్వడానికి వస్తున్నాడు, జీతం పట్టుకుని వస్తున్నాడు. కనుక ఆ జీతం ఎలా ఉండాలి? మంచిదా చెడ్డదా? చెప్పరే. మంచి జీతం మనం పొందాలంటే మంచిగా భక్తి చేయాలి, పవిత్రమైన భక్తి చేయాలి, యథార్థమైన ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. మోకరిందామా? కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మోకరిందాం, రండి ప్రార్థన చేసుకుందాం. రండి. ప్రభువా, ఇంతవరకు నీ సేవకుల్లోంచి కొన్ని మాటలు మీరు మాట్లాడారు. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా, నీకు నమస్కారాలు. ఇంతవరకు బలపరిచినందులకు వందనాలు. ఆత్మనిచ్చిన